అందరికీ నమస్కారం అండి. నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. స్టార్ట్ అయిపోయింది భయ్య. కుళ్ళు, ఈర్ష, ద్వేషం, పీత గీత బుద్ధి అంటారు కదా. పీత అంటే ఒకడు ఎదుగుతున్నాడంటే అని ఎలా తొక్కేయాలని చెప్పేసి ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ స్టార్ట్ చేసేసారు కచేరీ. బట్ ఇదివరకు కొంచెం అగ్రెసివ్ అయ్యేవాడిని, కానీ ఇప్పుడు కొంచెం సరదాగా ఫన్గా ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళతో కూడా నేను కొంచెం గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నా. అండ్ ఒక వీడియో అయితే చూపిస్తాను మీ ఎదురుగా, ఒక్కసారి చూడండి. దాని గురించి నేను తర్వాత మాట్లాడతా. నా దగ్గర యాక్చువల్గా ఒక బ్రదర్ బాడీ కవర్ పర్చేస్ చేయడం అని చెప్పేసి జరిగింది. బాడీ కవర్ పర్చేస్ చేశారు. నెక్స్ట్ డే అక్కడ వర్షం వచ్చిందంట అండ్ రెయిన్ వచ్చిందంట. అండ్ దట్టు దాని రెయిన్కి అండ్ వర్షానికి ఇలా చిరిగిపోయింది అని చెప్పేసి అయితే తను ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే షేర్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఇందులోనే ఇది నిజంగా వర్షానికి గాలికి చిరిగిందా, లేకపోతే ఇంకా వేరే రీజన్ వల్ల ఏదైనా అయిందా అని చెప్పేసి కూడా మీకు ఇక్కడ ఆన్ ఎవిడెన్స్, ఇది నేను యాక్చువల్లీ మీకు చూపిస్తా. ఇది తను పంపించిన వీడియో, ఇక్కడ చూడొచ్చు. ఇది కస్టమర్ పంపించిన వీడియో. యూ కెన్ సీ ఇది నేను పంపించింది కదా, కస్టమర్ పంపించిన వీడియో. ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే, వారికి నియర్ బై ఉన్న ఏదైతే లొకేషన్ ఉందో అక్కడ కుక్కలు చింపేస్తాయి దీన్ని. ఈ బాడీ కవర్ని యాక్చువల్గా కుక్కలు చింపేసాయి. దట్టు ఏంటంటే ఇది మొత్తం అంతగా చిరిగిపోయింది అనమాట. దానికి గల రీజన్ ఏంటి అంటే, సాలిడ్గా ఫొటోస్ అండ్ ఈ వీడియోస్తో సహా కూడా నేను ఈ కస్టమర్కి అయితే పంపించడం అని చెప్పేసి జరిగింది. ఏమండి, కుక్కల కంటే కూడా ఏ మెటీరియల్ కూడా స్ట్రాంగ్గా ఉండదు. పెద్ద పెద్ద బొక్కల్నే చింపేస్తూ ఉంటాయి, మనకు పెద్ద పెద్ద ఎముకల్నే కొరికేస్తూ ఉంటాయి. అలాంటిది బాడీ కవర్ అనేది దానికి పెద్ద లెక్క కాదండి. దానికి మనం క్లెయిమ్ అయితే ఇవ్వలేమని చెప్పేసి అయితే కస్టమర్ చెప్పడం అని చెప్పేసి జరిగింది. ఇక్కడ మీకు ఇందులోనే ఒక ఎవిడెన్స్ అని చెప్పేసి అయితే చూపిస్తానండి. చూపించిన తర్వాత అండ్ మీరే చెప్పండి దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే ఈయన పని కట్టుకొని మరి ప్రతి వీడియోలో ఇన్స్టాగ్రామ్ నుంచి మొదలుకుంటే యూట్యూబ్లో మొదలుకుంటే ప్రతిదీ చీప్ క్వాలిటీ ప్రొడక్ట్, చీప్ క్వాలిటీ అని చెప్పి. ఎందుకంటే నేను ఏంటి అని చెప్పేసి నాకు తెలిసినప్పుడు మీకు కూడా నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జస్ట్ మీకు నేను ఒక్కొక్కటి కొంచెం స్లో మోషన్లో అయితే చూపిస్తానండి, పాస్ చేసి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది నేను నా నోటుతో కరిచింది కాదండి, కుక్క కరిచింది, కుక్క చింపేసింది. ఇది కస్టమర్ పంపించిన వీడియో, ఓకే. అండ్ ఇంకా వీడియో ఇందులోనే కుక్క ఎక్కడెక్కడ చింపింది అని చెప్పేసి కూడా ఇది చూపిస్తాను. నేను చీట్ చేసి చేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇతనికి ఇంకొక ఛాలెంజ్ కూడా ఇచ్చా. ఇది కుక్క చంపుకోకుండా అది దానంతట దగ్గర చిరిగిపోయినట్టయితే కనుక మీకు 21,000 రూపీస్ క్యాష్ బ్యాక్ వేస్తానండి అని చెప్పేసి కూడా ఛాలెంజ్ అయితే విసిరాను. ఫోన్ అంటే ఆన్ కాల్లో తను కూడా చెప్పాను అనమాట. అండ్ కస్టమర్ రిటర్న్ పంపించారు. అండ్ దానికి సంబంధించి నేను చెప్పాను ఏమంటే, ఇది కుక్క చింపిన దానికి మనం ఏం చేయలేమండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, 1, 2 కాదు, చాలా ఉన్నాయి. అతనికి పంపించిన ఫొటోస్ కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను నేను, అతనికి ఏమేమి ఫొటోస్ పంపించాను అని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు, ఇవి నేను పంపించిన ఫొటోస్ అనమాట. అండ్ అయినా మనోడికి ఇంకా పని కట్టుకొని మరి ప్రతి వీడియోస్లో ఒకటి ఏంటంటే, దీనివల్ల నేను ఈ వీడియో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వాట్ ఐఎమ్ అన్నది నేను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నాకు దానికి సంబంధించి ఏంటి, నేను ఇస్తున్న ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను కూడా ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇతను కాల్ చేసిన ప్రతిసారి కూడా నేను తనకు ఆన్సర్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవి కుక్కలు చింపిన పంటి ఘాట్లు 1, 2. ఇతను నేను ప్రతిదీ కూడా ఫొటోస్ తీసి మరీ పంపించాను అనమాట. అయినా కూడా వాంటెడ్గా తిను క్రియేట్ చేస్తున్నప్పుడు అయితే గూగుల్లో కూడా తిను రివ్యూ అని చెప్పేసి రాయడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను రియాక్ట్ కాకపోతే నిజంగా నేను ఏదో తప్పు చేసినట్టు అయిపోతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి, కాబట్టి నేను రియాక్ట్ అవుతున్నా. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా ఈ పర్సన్కి, ఐఎమ్ గివింగ్ ఓపెన్ ఛాలెంజ్ టు యూ బ్రో. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డాగ్ బైట్, యూ కెన్ గెట్ 21,000 రూపీస్. ఐ థింక్ తనకు మేబీ లాంగ్వేజ్ రాకపోతే అర్థమైంటుంది అనుకుంటా. దీని నుంచి కూడా 21,000 రూపీస్ అయితే ఇది డాగ్ బైట్ కాదు అని కనుక తను ప్రూవ్ చేస్తే నేను ఇచ్చేస్తానండి. ఇలాంటి ఫేక్ క్రియేట్ చేసేసి ఏదో ఒకటి క్రియేట్ చేసి ఎదుగుతున్న వాళ్ళని లాగాలి అని చేసే వాళ్ళని మాత్రమే. కస్టమర్స్ అంటే నాకు దేవులతో సమానం. అండ్ అది కాస్త నాకు సంబంధించిన ఏదైతే రెప్యుటేషన్ని పాడు చేసే విధంగా చేస్తే మాత్రం దానికి సంబంధించి ఏదైతే ఉందో అది నేను తీసుకోవడానికి కూడా రెడీగా అయితే ఉంటానండి.